ఎంతో కమ్మనైన మరియు రుచికరంగా ఉండే ఈ దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక దోసకాయని తీసుకొని పీలర్ సహాయంతో తొక్కంతా కూడా తీసేయాలి. ఇప్పుడు ఈ దోసకాయని సగానికి కట్ చేసుకొని మీకు నచ్చితే గింజలు ఉంచుకోండి, లేకపోతే తీసేసి ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పాకపు వేరుశనగ పప్పు, 1.5 స్పూన్ ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే 4 ఎండుమిర్చిని వేసుకొని కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, అలాగే వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని అందులోనికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయని ఒక 70% ముక్కలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత మిగిలిన దోసకాయ ముక్కల్ని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. మంచిగా తాలింపు పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసుకొని మంచిగా కలుపుకుంటే అంతేనండి, కమ్మనైన దోసకాయ పచ్చడి రెడీ.